జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని తీసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీకి విరాళంగా 2 కోట్ల రూపాయలను అందజేశారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తామని పవన్ వెల్లడించారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులు చేసి సభ్యత్వ నమోదు చేసే వారిని సాధకగా సంబోధిస్తామన్నారు. జనసేన చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 150 మందితో పార్టీని ప్రారంభించామన్న పవన్ 2021లో 90,000 క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందని తెలిపారు. ఎన్నికల తర్వాత 12,98,000 సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. చిరు వ్యాపారుల నుంచి కూలీ పనులు చేసుకునేవారు, చదువుకున్న వారు సహా ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారు తమకు ముఖ్యమని పవన్ అన్నారు. అలాంటి వారే పార్టీకి అవసరమన్నారు. మన ఇల్లు, మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒకవేళ లేనప్పుడు పర్లేదు, పని చేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా. మనం అందరం కూడా మన భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది.